నా హృదయపూర్వక వందనాలండి. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? బాధగా లేరా? నేనైతే బాధగా ఉన్నా. రిట్రీట్ అయిపోతుంది వాళ్ళే ఆఖరి రాత్రి. మళ్ళీ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, ఎవరిని ఎవరు చూసుకోలేము, మళ్ళీ ఎప్పటికో చూస్తాం. ఎనీవే, కానీ ఇన్ని రోజులు మనందరం ఇక్కడ ఉన్నందుకు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నందుకు సంతోషమే. అయితే త్వరపడాలి కదా. ఎందుకు త్వరపడాలి? మళ్ళీ వెళ్ళిపోయే దినం వచ్చింది కాబట్టి మరి మనం తొందరగా త్వరపడి ఇంకా ఎక్కువగా ఆత్మీయతను మనం సంపాదించుకొని మరి ఇంకా సరి చేసుకోవలసినవి ఏమైనా ఉన్నాయేమో వెతుక్కొని, దావీదు అంటాడు, నా హృదయాన్ని పరిశీలన చేసుకొని పరీక్షించుకొని లోపలికంట వెతుక్కొని ఎక్కడైనా ఏమైనా రహస్యంగా మన జీవితంలో ఏదైనా పాపము కాని పాపాలు, మారు మనసు పొందిన వారు పాపము చేస్తే పాపమని మనకు తెలుసు, కానీ పాపము కాని పాపాలు ఏంటో మనం అది పాపం అనుకోము, కానీ అది ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. అలాంటి పాపాలు తెలియచేయడానికి దేవుని బిడ్డలు మన దగ్గరికి వస్తూ ఉండగా మీరు ఆదమరచి నిద్రపోతూ అటు ఇటు చూస్తూ పిల్లల వైపు చూస్తూ ఇలా కాకుండా మీరు జాగ్రత్తగా శరీరాన్ని, ఆత్మను, ప్రాణమును మొత్తాన్ని దగ్గరికి చేర్చుకొని దేవునిని అడిగి పరిశుద్ధాత్మ సహాయం తీసుకోకుండా మన సొంతగా మనము భక్తి చేయడం మన వల్ల కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకుందాము. కాబట్టి ఇప్పుడు మరి మైక్ గారు మనకి దేవుని వర్తమానాన్ని అందించబోతూ ఉన్నారు. మరి చక్కని ట్రాన్స్లేషన్ కూడా మనకి నెహెమ్యా ఇస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. నేను ప్రతిసారి ఆయన వాక్యంలో ఒక మాట ఖచ్చితంగా నా హృదయంలో అలా ఉండిపోతుంది. లాస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు చెప్పారు, దేవుని కొరకు చనిపోతానని ఆయన అన్నప్పుడు, అప్పుడు దేవుడు అన్నాడట, నా కోసం చచ్చిపోవద్దు, నా కోసం జీవించు అన్నారంట. అది నాకు చాలా బాగా నచ్చేసింది. ఆయన కోసం చనిపోవడం తేలికే, కానీ ఆయన కోసం జీవించడము చాలా కష్టం. ఆయనలాగా యేసయ్యలాగా జీవించడము, యేసయ్యలాగా బ్రతకడము మనము నేర్చుకుందాం. అలానే మీరు వింటే చక్కని మాట దేవుడు ఆయన వర్తమానం ద్వారా మీకు ఇస్తారు. ఎంతమందికి దేవుడు ఒక్క మాట చాలు ప్రభు నేను బ్రతుకుతాను అన్నాడా భక్తుడు? లేదా? మరి మీరు ఒక్క మాట వస్తే మీరు బ్రతుకుతారా? బ్రతుకురా? బ్రతుకుతాము కదా. ఆ ఒక్క మాట ఎంతమందికి కావాలో మరి వారందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసి, మరి మంచి నేల మీద పడిన విత్తనమే అది ఫలిస్తుందట. మరి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము ఫలించదు, ముళ్ళ పొదలలో పడినది ఫలించదు, మరి రాతి నేలలో పడినది ఫలించదు. మనకి ఫలించేది ఏంటి అంటే మంచి నేల, దున్నబడినటువంటి నేల. మీరు ఒక్కసారి కేక వేస్తే, ఒక్కసారి ప్రార్థన చేస్తే, నా నేలను దున్ను ప్రభువా, నా నేలలో ఉన్న గులకరాళ్ళు, నా నేలలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తీసివేసేసి దాన్ని నువ్వు దున్నినట్లయితే, ఆ విత్తనాలు నా యొక్క హృదయంలో పడినట్లయితే అవి నాకు ఫలాన్ని ఇస్తాయి ప్రభువా. నేను ఫలించే కొమ్మలాగా ఉండాలి, ఫలించే చెట్టులాగా ఉండాలి, ఆత్మ ఫలములు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. ఫలములు లేనిది నరికివేయబడుతుందట, ఫలములు లేనిది అది వ్యర్థమైపోతుందట, నరకములోనికి వెళ్ళిపోతుందట, కాల్చివేయబడుతుందట. అలా నేను ఉండకూడదు నాన్న. నా హృదయాన్ని సిద్ధపరచవా, నీ మాట విను ముందుని నాకు పుట్టించవా, నీ మాట నా హృదయ లోతుల్లోనికి వెళ్ళగలుగునట్లుగా, ఆ మాట నన్ను శుద్ధి చేయగలుగునట్లుగా, ఆ మాట నాలో ఉన్న అపవిత్రత అంతా పోగలుగునట్లుగా చేయవా ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తావా? ఎంతో ప్రయాసతో వస్తూ ఉన్నారు, ఎంతో ప్రయాసతో, ప్రార్థనతో, ఉపవాసములతో కూటముల కొరకు సిద్ధపడి వచ్చి దేవుని మాటలు మనకు అందిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వ్యర్థమైపోకూడదు. అయ్యా నన్ను దర్శిస్తావా, నన్ను దర్శిస్తావా? ఒక కేకవై, దావీదు కుమారుడా నన్ను దర్శించవా, నన్ను తాకవా, నిన్ను చూడాలయ్యా,
నీ స్పర్శ నేను పొందాలయ్యా, నీ దర్శనాన్ని పొందుకొని వెళ్ళాలయ్యా, నీ శక్తిని నేను పొందుకొని వెళ్ళాలయ్యా. పరిశుద్ధాత్మ తాకిడి నాకు కావాలి అయ్యా. ఇది ఆఖరి రాత్రి, ఒట్టిగా నన్ను వెళ్ళనివ్వద్దు, ఒట్టిగా నన్ను వెళ్ళనివ్వద్దు అని చిన్న ప్రార్థన చెయ్యమ్మా. మనసారా ప్రార్థన చేస్తావా తమ్ముడు? మహోన్నతుడా, సర్వశక్తుడా, మాకు ఇచ్చిన ఈ భాగ్యంకే వందనాలు యేసయ్య. మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. ఒక్క మాట చాలు ప్రభు, నేను బ్రతికేదను ప్రభు అని భక్తులు పాడినట్లుగా యేసయ్య మాటలు విందాం. ఆయన వినుబుద్ధిని పుట్టించమని ప్రభుని అడుగుదాం. ప్రభు, నీ స్వరము విని బుద్ధి నాకు దయచేయండి. నీ మెల్లని చల్లని స్వరము వినడానికి సహాయం చేయండి. మా హృదయాన్ని తెప్పరిల్ల చేయండి. మా దోషములు మాకు చూపించండి. మా జీవితాన్ని సరిచేయండి. ఈ రిట్రీట్లో మిమ్మల్ని మోసుకొని వెళ్ళే కృప దయచేయండి. మా అపవిత్రత యావత్తు పోనట్లు మీ శుద్ధ జలం చల్లండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ దీవెన దయచేయండి. మీ బిడ్డల ద్వారా నాతో మాట్లాడండి. యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. Hello. Thank you. Sometimes we don't learn fast enough, do we? కొన్నిసార్లు మనము త్వరగా నేర్చుకోము కదా. I have an exciting word